మినప్పప్పుతో గారెలు, అలాగే శనగపప్పుతో, పెసరపప్పుతో కూడా గారెలు చేస్తూనే ఉంటాం. అయితే ఈ 3 పప్పులు కలిపి చేసే 3 పప్పు గారెల రుచి మాత్రం అమోఘం అంటే అమోఘం. స్పెషల్ అకేషన్స్ అప్పుడు గానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా టీతో తినడానికైనా, అలాగే లంచ్ ఆర్ డిన్నర్‌లో సైడ్ డిష్‌గా నంచుకోవడానికి కూడా చాలా బావుంటాయి. అంతే కాదండోయ్! పిల్లలెక్కడికైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు, అలాగే మనం బయట ట్రావెల్ చేసినప్పుడు చిరుతిండిగా ఇవి చేసి తీసుకెళ్ళవచ్చు. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఆయిల్ ఏమాత్రం పీల్చవు. చాలా ప్రోటీన్ రిచ్ కూడా. మరి ఎంతో రుచిగా ఉండే ఈ 3 పప్పుల గారెలు చేసేద్దామా? హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరి ప్రాసెస్‌లోకెళ్తే నేను హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్పు మినపగుళ్ళు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పప్పులను నీళ్ళతో శుభ్రంగా కడగాలి. నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పప్పులు మునిగేంత నీళ్లు వేసుకొని ఒక 2 గంటల పాటు ఈ పప్పుని నాననివ్వాలి. 2 గంటల తర్వాత చూసారా పప్పు మంచిగా నానిపోయింది. అయితే అడుగు భాగంలో నీళ్లు మాత్రం చేరుతాయి. ఈ నీళ్ళను కూడా మనం డ్రైన్ చేసుకోవాలి. ఒక స్ట్రెయినర్ సహాయంతో మనం ఈ నీళ్లు మొత్తం డ్రైన్ చేసుకుందాం. ఇలా నీళ్లు మొత్తం వడగట్టుకున్నాక ఇప్పుడు మనం పప్పుకి చూస్తే కొంచెం తడిదనం అనేది ఉంటుంది. అయితే మనకి ఈ వడలు చేయడానికి ఏమాత్రం తడి ఉండొద్దు. దానికోసమని నేను ఒక సన్నటి పల్చటి పొడి క్లాత్ పైన ఇలా పప్పుని మొత్తం వేసి ఆరబెట్టుకుంటాను కొంచెం సేపు. ఆ పొడి బట్టతోనే ఇలా పప్పుని కొంచెం తుడిస్తే ఆ తడి అనేది కొంచెం అది పీల్చుకుంటుంది. ఇప్పుడు ఫ్యాన్ కిందనే కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఏమాత్రం తడి లేదు చూసారా? ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పప్పులను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. అయితే చాలామందికి గారెలు కొంచెం పప్పు తగులుతుంటే నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు కొంచెం పప్పు కనిపించేలాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేను మాత్రం ఇలా కనిపించిన విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, 4 కరివేపాకు రెమ్మలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కనిపించిన విధంగా సన్నగా తురుముకొని దీంట్లో వేసుకుంటున్నాను. అయితే మీకు కావాల్సి అనిపిస్తే ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా ఎక్కువ శాతం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసి దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, ఒక పావు టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ కారపొడి. అయితే పిల్లలు తింటే మాత్రం పచ్చిమిర్చి కారం పొడి చూసి వేసుకోండి. ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. అయితే మీరు గమనిస్తే పిండి చేయికి ఏమాత్రం అంటుకోవద్దు చూసారా? ఇలా ఉంటేనే మన 3 పప్పుల గారెలు మంచిగా చేయికి అంది గారెలు మంచిగా వస్తాయి. ఏమాత్రం తడి ఉన్నా కూడా అవి చేతికి అందవు, గారెలు సరిగ్గా రావు. అంటే మనము క్రిస్పీగా తినాలనుకుంటే మాత్రం అవి సన్నగా ఏమాత్రం కుదరవు. ఇలా ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గారెల్లాగా చేసుకోవాలి. దానికోసం ఒక పనసాకు కానీ, అరిటాకు కానీ, పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానికి కొంచెం అంటే కొంచెమే వాటర్ ఇలా అద్దుకోవాలి. ఇలా చేయికి కొంచెం వాటర్ అద్దుకొని ఇప్పుడు మనం పిండికి మీది భాగంలో మాత్రమే తడి అంటేలాగా చూసుకోవాలి. ఎక్కువ తడి ఏమాత్రం పెట్టొద్దు. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇది బాల్ చేసేసుకొని ఆకు పైన మనం గారెల్లాగా నొక్కుకోవాలి. అయితే మీకు సన్నగా ఇష్టం, క్రిస్పీగా తినాలనుకున్న వాళ్ళు మాత్రము కొంచెం సన్నగా దీన్ని వత్తుకోవాలి. అయితే మెత్తగా ఇష్టపడే వాళ్ళు కొంచెం మందంగా వత్తుకొని గారెల్లా వేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో? అది ఏమాత్రం తడి లేదు కాబట్టి. అదే తడి ఉంటే మాత్రం మనకి గారెలు ఏమాత్రం చేతికి అందవు. అంటే పిండి మధ్యలో విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేడి ఆయిల్లో మనం ఈ గారెలని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గారెలు వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లోపల మంచిగా కాలాలి, అలాగే బయట మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా? ఇవి వేడి వేడిగా అయినా లేదా చల్లారాక కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వీటి రుచి మాత్రం అమోఘం అంటే అమోఘం. ఒక్కసారి మీరు ఈ 3 పప్పుల గారెలని ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.